ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పి అంచెల వారీగా చేస్తాము అని చెప్పారు. మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని మద్యం దుకాణాల సంఖ్యను విపరీతంగా పెంచారు. వాటిని గవర్నమెంటే రన్ చేస్తుంది. మెల్లిమెల్లిగా వాటి సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటి సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటుగా మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పారు. అదే విధంగా పెంచుకుంటూ పోయారు. కానీ అంతకుముందు ఉన్న పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ ఒక్క బ్రాండు కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బ్రాండ్లు అయినటువంటి జే బ్రాండ్స్ని ఒక 38 రకాల సొంత బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దాని ద్వారా గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్లో జరగడం వల్ల నష్టమే ఉంది, ఎలాంటి నష్టం లేదు కదా. కానీ ఏ మద్యం షాపులోనూ కూడా క్యూఆర్ స్కానర్లు కానీ ఏమీ అమర్చలేదు. అంటే డిజిటల్ మనీ అనేది అక్కడ అలౌ చేయలేదు. మొత్తం కూడా క్యాష్ రూపంలోనే తీసుకోవడం జరిగింది.